ఈ సినిమాకి నేను రావడానికి కారణం ఏంటంటే, ఈ సినిమాలో నువ్వు యాక్ట్ చేసావని ఎవరైనా అడిగితే చొక్కా పట్టుకుని నాకు తెలియదండి, నేను చేయలేదండి అనాలి. ఎందుకంటే నేను ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో కూడా అంతకుముందు నాకు పరిచయం లేదు. హీరో హీరోయిన్స్ కూడా తెలియదు, లిరిసిస్టు తెలియదు, మ్యూజిక్ డైరెక్టరు తెలియదు, కెమెరా డిఓపి తెలియదు. ఇన్ని తెలియదు అనుకోవటం కంటే ఒక్క తెలిసిన వ్యక్తి ఉన్నాడు, అతను మహిపాల్ రెడ్డి. వీళ్ళందరినీ తెలియదు అని చెప్పడానికి కారణం ఏంటంటే, ఇతను ఒక్కడే నాకు తెలిసినవాడు అని. ఇతను తెలిస్తే ఏంటంటే, వీడు ఒక్కడే తెలిసి ఉండాలా మీకు, అందుకని వచ్చేస్తారా అని మీరు అడగవచ్చు. ఒక స్వీట్ మెమరీ పంచుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. అదేంటంటే 1985 ఫిబ్రవరి 1 అనుకోకుండా దైవికంగా అప్పుడు నా పుట్టినరోజు. ఫిబ్రవరి 1, 1985 నేను కీర్తిశేషులు వేజళ్ళ సత్యనారాయణ గారి దర్శకత్వంలో శ్రీ తాతావతారం కథ అనే సినిమాలో ఫస్ట్ సినిమా. అది నాకు ఫస్ట్ షాట్ వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్లో జరిగింది. అక్కడ ఇప్పుడున్న పెద్ద నరేష్ గారు ఉన్నారు, హీరో నరేష్ గారు. ఆయన హీరోగా యాక్ట్ చేస్తుంటే ఆయన పక్కన కాలేజీలో ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేసిన వాళ్ళం 5 ఉన్నాం. 5లో ఒకరు సుబ్బరాయ శర్మ గారు, 2 నేను, 3 మిస్టర్ ప్రసాద్ ప్లీజ్ కమ్ అవుట్ టు ది డయాస్, 3, 4 మహిపాల్ రెడ్డి, సుబ్రహ్మణ్యం గారండి ఇప్పుడు ఆయన కీర్తిశేషులు. ఈ 5 మేము ఆ రోజు అక్కడ నటించినటువంటి నా జీవితం ఆరంభమైంది, నా సినిమా కెరీర్ ఆరంభమైంది. నేను మొట్టమొదటిసారి కెమెరా ముందు నిలబడ్డప్పుడు వీళ్ళందరూ అప్పుడు నా స్నేహితులు. వీళ్ళు ఇవాళ ఆయన కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు, ఆ సినిమాలు నేను యాక్ట్ చేశాను. కానీ మహిపాల్ వచ్చి నేను డైరెక్ట్ చేశాను ఈ సినిమా, నువ్వు వస్తే నాకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు, మీ బ్లెస్సింగ్స్ కావాలి ఇట్లాంటి మాటలు అంటుంటారు కదా జనరల్గా. సరే, ఇంక బ్లెస్సింగ్స్దే ఉంది, అదేమన్నా పెద్ద కష్టమైన పైన దానికి తీసేసుకోవచ్చు అండి అని మనం అనవచ్చు. కానీ సిన్సియర్లీ బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఒక ఇంచుమించు 42 సంవత్సరాల క్రితం మాట ఇప్పుడు నేను చెప్పింది, 4 decades బ్యాక్. అటువంటిది ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఇన్సిడెంట్ చెప్పుకుని, ఓహో అప్పుడు కదా మనం ఇలా ఉన్నామని గుర్తు చేసుకుని ఆనందించి, మనతో పాటు ఉన్నటువంటి మిత్రుడు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించినటువంటి సినిమాకి